భాష అనేది ప్యూర్గా అట్లే ఉండి అట్లే ఉండదు. చాలా భాషలు వచ్చి కలుస్తాయి. ఇప్పుడు మన తెలుగులోనే ఉర్దూ మిక్స్ ఉన్నది, తర్వాత ఇంగ్లీష్ మిక్స్ ఉన్నది, రకరకాల పదాలు వాడుతున్నాం మనం. ఇప్పుడు రైల్వే స్టేషనే అంటాం మనం. రైల్వే స్టేషన్ అంటే రాకుంటే దాని సంస్కృతంగా ధూమ శకట ఆగమన నిగమన కేంద్రం అని అంటావా? అంటున్నాడు ఎవడన్నా? అన్నారు. మరి అయిపోయా. వెరీ సింపుల్ కదా సార్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆల్సో ఇట్ సెల్ఫ్ ఇంక్లూడెడ్ సో మెనీ వర్డ్స్. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ది రిచ్ లాంగ్వేజ్, దట్ ఈస్ ది రీజన్ ఇట్ ఈస్ ఎ వెరీ రిచ్ లాంగ్వేజ్. కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నీకు ఫ్రెంచ్ వర్డ్స్ ఉన్నాయి, లాటిన్ వర్డ్స్ ఉన్నాయి, గ్రీక్ వర్డ్స్ ఉన్నాయి, తర్వాత అన్ని మిగతా కొన్ని జర్మన్ వర్డ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు బ్యూరోక్రసీ ఇట్స్ ఏ జర్మన్ వర్డ్ సార్, ఇట్స్ నాట్ ఇంగ్లీష్ వర్డ్ కానే కాదు. అదే ఇప్పుడు మాతృభాషను అవమానించినట్టు అనిపించలేదా సార్? అట్లా ఆయన వాళ్ళంతా అపహాస్యం చేసినట్టు మాట్లాడినట్టు అనిపించలేదు. ఎగ్జాక్ట్లీ. ఆ ప్రెస్ మీట్ చూస్తే ఆ వెనక వాళ్ళంతా నవ్వుతున్నారు. ఈ వర్డ్కి తెలుగులో ఏమంటారు, ఈ వర్డ్కి తెలుగులో ఏమంటారు అంటే వ్యవహారంలో తెలుగులో ఉంటే మన సంస్కృతి దాన్ని ట్రాన్స్లేట్ చేసి పదంగా అనుకోవచ్చు, కానీ అది వాడుకలో ఉండదు. అది వాడుకలో ఉండదు, అది వాడినా చాలా అపహాస్యంగా ఉంటుంది సార్. అట్లా కాబట్టి ప్రజలు ఏం వాడుతున్నారు అనేది తెలియ ఏమర్థం కావాలనేది చూసుకోవాలి. అట్లా మాట్లాడడం అనేది సొంత భాషను అవమానించినట్టు లేదా అంటున్నారు. అంతే. ఎవరైనా మాతృభాషలో ఈ పదాలు లేవు అని అవమానించుకుంటారు. ఇప్పుడు ఏ దేశంలోనైనా బస్సే అంటున్నారు కదా. అంతే. మరి బస్సును అనకుండా ఇప్పుడు వేరే ఇంకొక విషయం సార్, ఏ మీడియంలో బోధన పెట్టాలనేది ప్రజల డిమాండ్ మేరకు జరుగుతుంది సార్. ఏ బోధన అనేది కాదు, ఎవడైనా 1st to 5th దాకా కంపల్సరీ మాతృభాషలోనే బోధన జరగాలి అన్ని సబ్జెక్ట్స్. 5th తర్వాత ఆప్షన్ ఇది, పేరెంట్స్కి ఆప్షన్, స్టూడెంట్స్కి ఆప్షన్. వాళ్ళు ఏది ఇంగ్లీష్ అంటే పోనీ లెట్ దెమ్ స్టడీ, బట్ ఇది కంపల్సరీ చేయాల్సిందే. అన్ని దేశాలు అదే చేస్తున్నాయి.